నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతున్నది. ఇవాళటికి ఆయన కస్టడీ కూడా అయిపోయింది. మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి. అయితే నిన్న సడన్గా నందకుమార్ ఎంటర్ అయ్యింది అందులోకి. అంటే సిట్ పిలిచింది ఆయన్ని, ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. సో ఇంతకాలం మనం లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మాట్లాడుతున్నాము. సో తను కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. నా వాంగ్మూలం ఎందుకు తీసుకుంటలేరు, నన్ను ఎందుకు పిలుస్తలేరు అని ఆయన మొత్తుకుంటున్నాడు. అసలు కేసీఆర్ ట్యాపింగ్ విషయంలో దొరికింది నా కేసులోనే. ఆయన కేసు అంటే ఈ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిన అని చెప్పి బీజేపీని ఇరికించడానికి కొంత ప్రయత్నం చేసిండు, ఎటు కాకుండా అయింది. సో ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఫోన్ కాల్ రికార్డింగ్స్ని కేసీఆర్ స్వయంగా బయటపెట్టిండు, మీడియా సమావేశం పెట్టి. అది అందరికీ తెలుసు, యూట్యూబ్లో పెద్ద సెన్సేషనల్ అప్పుడు. సో 3 ఆడియోలు బయటకు వచ్చినాయి, 2 or 3. అందులో నందకుమార్ పైలట్ రోహిత్ రెడ్డితో, సింహయాజులతో, రామచంద్ర భారతి అనే ఇంకొక స్వామీజీతో, మొత్తం ఈ 4 వీళ్ళ కన్వర్జేషన్ సంబంధించిన ఆడియోస్ అవన్నీ. అయితే ఇందులో ఈ మొత్తం 4లో పైలట్ రోహిత్ రెడ్డి ఒక్కడే కేసీఆర్ వైపు ఉన్నాడు, మిగతా 3 అంతా ఇటువైపు ఉన్నారు. అయితే మరి ఆడియోలు ఎట్లా లీక్ అయినాయి అని అంటే, పైలట్ రోహిత్ రెడ్డి నేనే లీక్ చేసిన అని ప్రకటించిండు కొన్ని మీడియా ఛానల్స్తో ఇంటర్వ్యూస్లో. కానీ మరి పైలట్ రోహిత్ రెడ్డి లేని కన్వర్జేషన్లో లేని ఆడియోలు ఎట్లా బయటకు వచ్చినాయి? ఇప్పుడు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి ఈ 3 మాట్లాడుకున్న ఆడియోలు కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చినాయి. కేసీఆర్ బయట పెట్టిండు, జడ్జిలకు వాళ్ళకి వీళ్ళకి పంపించిండు, మీడియా కూడా పంపించిండు. మరి ఆయనకి చేతికి ఎట్లా వచ్చినాయి అంటే, ఇక్కడ 100కు 100% ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో ఆయన అదే చెప్తుండే మొన్నటిదాకా, అరే ఎక్కడెక్కడికో పోతున్నారు, అసలు నన్ను పిలవండి, విషయం మొత్తం బయటకు వస్తుంది అని. సో ప్రస్తుతం నా ముందు నందకుమార్ గారు ఉన్నారు, ఆయనతోనే మనం డైరెక్ట్గా మాట్లాడదాం. సడన్ ఎంట్రీ దేనికి, మరి నిజంగానే ఎంక్వైరీ అంత గొప్పగా జరుగుతున్నదా, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మొత్తానికి ఒక దారికి వచ్చిందని అనుకుంటున్నారా? మీ కేసు తెర మీదకి వచ్చింది కాబట్టి, లేదు ఇంకా అనుమానాలు, డౌట్స్ ఇంకా అట్లనే ఉన్నాయా? రాగానే నాకు తెలిసి ఇది ఒక 10% మాత్రమే జరిగింది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే. అప్పుడున్న ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు, అప్పుడున్న సిట్ ఇన్ఛార్జ్, అప్పుడున్న డీసీపీలు, అప్పుడు ఒక సిట్ ఫామ్ చేశారు, గుర్తుందా? సో ఆ సిట్ ఫామ్ చేయక ముందు మరి ఒక మీటింగ్ జరిగింది. అంటే అప్పుడున్న సైబరాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్, ఇంటెలిజెన్సీ ఆఫీసర్సు, అప్పుడున్న డీజీ గారు, హరీష్ రావు గారు, సంతోష్ అందరు కలిసి ఒక కీలక భేటీ చేసుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్కి ముందు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా టార్గెట్ చేయాలని చెప్పి ఒకటి చేసుకుంటారు. సో దీంట్లో ఇంకా అప్పుడున్న ఆఫీసర్లను కూడా పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అసలు దీంట్లో ఇంకా ఏం కాలేదు కదా, ఇంకా స్టార్టే కాలేదు, ఎంక్వైరీ స్టార్ట్ కాలేదు. జస్ట్ ఇప్పుడు దీంట్లో ఒక సాక్ష్యం ఉంది అని చెప్పి మాత్రమే చెప్తున్నాం. సో ఇందులో ఎక్కడ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకా ముందు ఏ విధంగా జరుగుతుందని చూడాలి. సో ఇప్పుడున్న సిట్టుకు మొన్నటి వరకు మనం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం, మీరు ఎన్నోసార్లు మీరే ఈ విషయంలో 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మీరే దీన్ని బట్టబయలు చేస్తున్నారు. మీరు మొన్న కూడా ఒక విషయం చెప్పారు, ఇప్పుడున్న సిట్టులో ఉన్న ఏసీబీ కానీ, డీసీపీ స్థాయి వ్యక్తులు కానీ, ఈయన డీజీ స్థాయి వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తే ఏ విధంగా నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళు వీళ్ళని డామినేట్ చేసి, అంటే ఇప్పుడు పోలీసులు అంటే ఒక భయం ఉంటుందండి, లేదంటే ఒక ఇది ఉంటుంది. రేపు పొద్దున అంటే ఒక ఇంటెలిజెంట్గా కేసుని డీల్ చేయాలి, లేదంటే భయం భక్తులతో చేయాలి. సో అలాంటిది ఒక వాళ్ళ దగ్గర సబార్డినేట్గా పనిచేసిన వ్యక్తులు ఆ డీజీ స్థాయి వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తారనేది ఒక క్వశ్చన్ ఉండే. సో అది మనం మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఎన్నోసార్లు మనం మీడియా ముఖంగా చెప్పాం కాబట్టి అది ఒక కొత్త సిట్టు ఫామ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కొత్త సిట్టు కూడా డీజీ స్థాయి వ్యక్తి, అంటే సజ్జనార్ గారు డీజీ స్థాయి వ్యక్తి, డీజీ స్థాయి వ్యక్తితో వాళ్ళ కింద డీసీపీలు ఒక 7 మంది 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి సిట్ ఫామ్ చేసిండ్రు. ఇప్పుడు మరి వీళ్ళు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కింద డీసీపీ స్థాయి వ్యక్తి డీజీ స్థాయి వ్యక్తిని ఎంక్వైరీ చేస్తారనేది ఒక క్వశ్చన్ ఉంటే, మరి ఇప్పుడు డీజీ స్థాయి వ్యక్తి ఇదే గవర్నమెంట్లో సజ్జనార్ గారు కూడా మరి వారి దగ్గర సైబరాబాద్ కమిషనర్గా చేశారు కదా, ఇదే శివధర్ రెడ్డి గారు కూడా వారి దగ్గర ఇంటర్వ్యూస్ చేశారు కదా, మరి వారి స్థాయిని ఎంక్వైరీ చేయడానికి వీలుంటుందా లేదా, ఏ విధంగా వీళ్ళని చేయగలుగుతారు, ఏ విధంగా మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వగలుగుతారా, ఈ దీంట్లో ఒక విషయం చూడాలి. అంటే నాకు ఇంకొక ప్రధానమైన అంశం ఇక్కడ నాకు వస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇందులో మిమ్మల్ని ఒక్కరినే పిలిచారు, మిమ్మల్ని పిలిచి ఏం అడిగారు?
అంటే మిమ్మల్ని సజ్జనార్ పిలిచారా లేకపోతే అంటే సిట్ లేదు, పిలిచినట్టేనా? సిట్టు పిలిచింది, సిట్టే పిలిచింది, సిట్టే పిలిచిందా? సిట్టే పిలిచింది. అంటే ఎట్లా ఫోన్ కాల్ త్రూ వచ్చిందా మీకు కాల్? సార్ ఏసీపీ గారు ఫోన్ చేశారు, రండి అనిల్ కుమార్ అర్జెంట్గా రండి అంటే వెళ్ళాను. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా పిలిచిరా లేకపోతే అలా సడన్గా పిలిచింది, నోటీస్ ఇట్లా ఏం లేదు, జస్ట్ అలా సడన్గా పిలిచిండ్రు. పిలిచి అక్కడికి వెళ్ళాను. ఎంతసేపట్లో వెళ్ళారు మీరు? మేము అరగంట 40 minutes వెళ్ళా అంతే. అప్పటికే అక్కడ భుజంగారావు ఉన్నాడు, తిరుపతి అన్న ఉన్నాడు, ప్రభాకర్ రావు ఉన్నాడు, ప్రభాకర్ రావు వియ్యంకుడు ఉన్నాడు. హైలైట్ ఏంటంటే ప్రభాకర్ రావు వియ్యంకుడు రవీందర్ రావు అని ఉన్నాడు. అప్పుడున్న గవర్నమెంట్లో అత్యధికంగా అక్రమంగా అందరి బినామీల ఆస్తులు పెట్టుకున్నది రవీందర్ రావు. డైరెక్ట్ చెప్పేవాడు, కవిత ఆస్తి కానీ, సంతోష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఆ రవీందర్ రావు అనే వెలమదోర ఆయన దేవరకొండ. సో ఈ ప్రభాకర్ రావు వియ్యంకుడు అనమాట. సో అంత అన్ని ఆస్తులు అతని దగ్గరే ఉన్నాయి. సో డైరెక్ట్ మీరు వెళ్ళేసరికి వీళ్ళు అంటున్నారు వాళ్ళ అబ్బాయి నిశాంత్ కూడా ఉన్నాడు. ఎవరు? ప్రభాకర్ రావు వాళ్ళ అబ్బాయి నిశాంత్ కూడా ఉన్నాడు. సో అందరినీ వేరే వేరే రూమ్లలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంటే విచారణ జరుగుతుంది. అప్పుడు నన్ను పిలిచి సపరేట్గా నన్ను పిలిచి మాట్లాడారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ మీకు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా డౌట్ వచ్చింది? చూసారా మీరు? ఆ రవీందర్ రావు మాత్రం నన్ను చూసి పడుకుంటున్నాడు, కావాల్సుకొని లేస్తలేడు. అదే రవీందర్ రావు నన్ను సంధ్యాకర్ విషయంలో మోసం చేశాడండి. సో అక్కడ డబ్బులు తీసుకొని మోసం చేశాడు. ఈ శ్రీధర్ రావు ఉన్న గొడవ ఉంది కదా, ఈ సంధ్యా శ్రీధర్ రావు గొడవ ఉంది కదా, దానికి సంబంధించిన వ్యక్తి. సో నన్ను చూసి పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు. నేను దొంగ నువ్వు అందుకే పడుకున్నావు అని చెప్పాను. సో ఈ విధంగా వీళ్ళంతా ఒక అక్రమాలకు పడి అందరి బినామీలుగా ఉన్నాడు రవీందర్ రావు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇట్లా సంపాదించిందంతా కొడుకు రియల్ ఎస్టేట్ కంపెనీ కొడుకు దగ్గర, వియ్యంకుడి దగ్గర, రవీందర్ రావు దగ్గర ఎక్కువ ఉంటుంది. వియ్యంకుని పిలిచింది ఎక్కడ లేదు, మీరే చెప్తున్నారు. ఇప్పుడు పిలిచారు కానీ మీడియా ముందుకు రావట్లే. రవీందర్ రావు దగ్గర ఉంది, రవీందర్ రావు దగ్గర ఎక్కువ. రవీందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. మరి ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు, వచ్చాడు, ఉన్నాడు. అక్కడైతే ఉన్నాడంటే అది అర్థమైందంటే అతన్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ లోపల ఉన్నాడు. అంటే వాళ్ళ ముఖ కవలికలు ఎట్లున్నాయి? సీరియస్ గా ఉన్నారా? ముఖ కవలికలు ఏముందండి, దొంగలకి ఏముంటది, ఇంకా అయిపోయింది. అందరు దొంగలే, దాంట్లో ముఖ కవలికలు ఏం లేవు. అందరు అన్ని విధాలుగా అసలు నన్ను చూసి నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఏం ముఖ కవలికలు ఉంటుంది, ఇంత దొంగ పని చేస్తుంది, ఇంకేముంటాయండి. సో మీరు వెళ్ళి ఎవరి ముందు హాజరయ్యారు? నేను అక్కడ సిట్ ఆఫీసర్ అంబర్జు సార్ ఉన్నాడు, రవీందర్ రెడ్డి గారిని డీసీపీ ఎస్పీ గారు ఉన్నారు, వేరే ఆఫీసర్స్ ఉన్నారు. ఎంతసేపు మీరు మాట్లాడారు? మేము ఒక గంటన్నర మాట్లాడాము. ఏం చెప్పారు మీరు? వాళ్ళు ఏం అడిగారు? అదే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు తెలుసు మీకు? ఓకే, ఎలా తెలిసింది అంటే నేను చెప్పాను సార్, ఇట్లా 2023 డిసెంబర్లో ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మొట్టమొదటిగా వ్యక్తిని నేను అప్పుడు రవిగుప్తా సార్ డీజీపీ గారు ఉన్నారు, నేను వెళ్ళి రవిగుప్తా గారిని కలిశాను. అంటే నేను వెళ్ళింది ఫోన్ ట్యాపింగ్ గురించి కాదండి, ఫోన్ ట్యాపింగ్ విషయం జస్ట్ రవిగుప్తా గారు సార్తో డిస్కస్ చేశాను. బట్ ఇట్లా నా డక్కన్ కిచెన్ హోటల్ని కూల్చేశారు, అంటే సురేష్ బాబు, వెంకటేష్ వీళ్ళందరూ కలిసి. సో ఈ విధంగా నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, ఈ ఖలీల్ పాషా అండ్ డీసీపీ రాధాకిషన్ కలిసి. సో దీని మీద న్యాయం చేయండి సార్, నాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వండి సార్ అని చెప్పి నేను వెళ్ళి కలవడం జరిగింది. సరే అని చెప్పి ఆయన ప్రొటెక్షన్ గురించి ఒక లెటర్ రాశారు. ఎవరికి? ఇంటెలిజెన్స్ ఐజీగా అప్పుడు శివధరెడ్డి సార్ ఉన్నాడు. ఇప్పుడు అదే 23 డిసెంబర్ అండి, 2 years కింద. ఇప్పుడు ఏం జరిగింది అంటున్నా? ఇప్పుడు ఏం జరగలేదు, అదే ఏం జరిగింది అని చెప్తున్నా. అంత డీటెయిల్స్ అడిగితే నేను అప్పుడు అన్ని చెప్పాను. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఫస్ట్ వ్యక్తిని 2023 డిసెంబర్లో ప్రెస్ మీట్ పెట్టా, డీజీపీ ఆఫీస్ బయట ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి నేనే. నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దీంట్లో రాధాకిషన్ రావు ఉన్నాడు, దీంట్లో ప్రభాకర్ రావు ఉన్నాడని పేర్లు బయటపెట్టా. పేర్లు బయటపెట్టేది ఫస్ట్ నేనే. ఈ అక్కడి నుంచి ఇది ఊపందుకుంది. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే మీరు మీ ఫోన్ ట్యాప్ అయిందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అండ్ ఈ ఫామ్ హౌస్ దాని కేసులో ఏమన్నా అడిగారా? ఎమ్మెల్యేల కేసులో యాక్చువల్గా ఎదురగారు అంటే ఈ ఫామ్ హౌస్ తర్వాత ట్యాప్ కాలేదు, ట్యాప్ అయిన తర్వాత ఫామ్ హౌస్ అయింది అంతే. ఓకే, అక్కడ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేశారా, నా ఫోన్ ట్యాప్ చేశారా అన్న తర్వాత విషయం. నాకు తెలిసి అప్పుడు గవర్నమెంట్ బిఫోరు అందరు ఎమ్మెల్యేలకు మీద వీళ్ళ ఫోకస్ ఉండే. సో ఆ దాంట్లో నాకు తెలిసి రోహిత్ రెడ్డి గారు ఫోన్ ఫస్ట్ ట్యాప్ చేసి ఉంటారు. సో నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్న విషయం ఈ ప్రభాకర్ రావు టీం విని ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి కేసీఆర్ గారికి చేర్చడం జరిగింది. అప్పుడు తను నా నెంబర్ ట్యాప్ చేయమని చెప్పారు. అప్పుడు నా నెంబర్ ట్యాప్ చేసేటప్పుడు నేను శివయాజీ మాట్లాడడం, నేను రామచంద్ర భారతి మాట్లాడడం, నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడడం, ఇవన్నీ మొత్తం కాల్ రికార్డింగ్ చేసిండ్రు. తర్వాత జాగ్రత్తగా ఏం చేశారంటే మరలా రోహిత్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు ఆ ఎమ్మెల్యేలు అందరినీ కలిసి ఒకటిసారి పిలిచారు. ఎందుకంటే ఇద్దరు మూడో కన్ను ఉంది కదా, విని పిలిచారు. పిలిచి ఈ విధంగా ఫామ్ హౌస్లో కట్టేసుకుని అక్కడ మనకు తెలియదు, అక్కడ మన దగ్గర రావడము, నాతో మాట్లాడడము, తర్వాత
అక్కడ సీఎం గారు కేసీఆర్ గారు ముందు స్పీకర్ పెట్టి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయంట. సో జరిగి మొత్తం ఓవరాల్గా అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్ కుమార్ గారు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు మొత్తం అంతా కలిసి ఒక మీటింగ్ చేసుకొని, సో ఇప్పుడు ఇదంతా అడిగారా మిమ్మల్ని? గంటన్నర అన్ని అడిగారు. అంటే ఈ మీటింగ్ చేసుకొని ఈ ఫామ్ హౌస్ స్కెచ్ చేశారు. దాంట్లో రాధాకిషన్ రావు అనే వ్యక్తి, ప్రభాకర్ రావు అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి. సో మీరు పర్టికులర్ అంశం ఏమి వాళ్ళ ముందు చెప్పారు? అంటే పర్టికులర్గా ఇది జరిగింది అని కీలకమైన పాయింట్ ఏం చెప్పారు? కీలకమైన పాయింట్ ఒకటే కన్నా, దీంట్లో నేను చెప్పా కదా, దీంట్లో ఉన్న మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. నేను రోహిత్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారు, నేనే ఈ ఆడియోలు మొత్తం నేను సీఎం కేసీ గారికి ఇచ్చానని చెప్పాడు. సరే నీది నువ్వు ఇవ్వచ్చు, మరి మాయి కూడా నువ్వు పెట్టిస్తావు అనేది ఆ పాయింట్ అప్పుడే మాట్లాడాను. మనం 2 years నుంచి మాట్లాడుతున్నాం. ఆ పాయింట్ ఎప్పుడు కూడా ఈ ఉన్న మీడియా కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జ్యుడిషియల్ కానివ్వండి, ఏది కూడా అందరు తెలుసు. కానీ అది మరి ఎందుకు దాన్ని నానబెట్టుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాలుగా తెలియదు. సో ఇప్పుడు టైం వచ్చిందని అనుకుంటున్నాను. టైం వచ్చింది కాబట్టి బయటపడ్డది. ఇప్పుడు నేను ఆడియో ఒక్కసారి వినిపిస్తా, అదేనా కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ ఆడియోలోనేమో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, మీరున్నారు, దెన్ రామచంద్ర భారతి, ముగ్గురు కలిసిన ఆడియో ఫస్ట్ నెంబర్ 1 ఆడియో. నెంబర్ 2 ఆడియోలో ఏంటంటే మీరున్నారు, సింహయాజీ ఉన్నారు, రామచంద్ర భారతి ఉన్నారు, ఇక్కడ రోహిత్ రెడ్డి లేడు. అవును. మరి ఈ ఆడియో ఎట్లా బయటకు వచ్చింది? కేసీఆర్ చేతిలోకి వచ్చింది. అదే కదా మీరు అడుగుతున్నారు? అదే కదా మేము అడుగుతున్నాం. అదే ఇప్పుడు మీరు ముగ్గురు కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్న గ్రూప్ కిందనే కేసీఆర్ చూసిండు కదా ఆ రోజు. అంటే వ్యతిరేకంగా అంటే ఆయన వ్యతిరేకంగా రోహిత్ రెడ్డి అయితే లేడు కదా అందులో, ఆయన రికార్డ్ చేసి ఇవ్వడానికి లేదు. రామచంద్ర భారతి, సింహయాజీ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళనే కదా జైల్లో పెట్టి. అంతే కదా మరి. ఒక్కసారి ఆడియో మనకి వింటే క్లారిటీ వస్తుంది. సో అనుమానం వ్యక్తం చేస్తున్న ఆడియో ఇది. देखिए बात करने के लिए कुछ नहीं है, बात तो पक्का है, मेरे पास में है, नहीं पक्का है ना, they are ready to come here. स्वामी जी अदरवाइज कुछ भी देखिए मुंडगोड़ का इलेक्शन का अगर पहले करते हैं तो है तो सो मैं तो क्या खबर की से बात कर सकता हूँ, क्योंकि मैं अगर कल आ जाऊंगा बोल दिया तो इट इज नॉट पॉसिबल. मेरा एक दूसरी नंबर है जो होता है ఈ ఆడియో కేసీఆర్ దగ్గరికి ఎట్లా వచ్చింది? ట్యాప్ చేయకపోతే అంతేనా? అది 100%. ఇంకా రెండోది కూడా ఉంది కదండి. ఇంకోటి ఉందా? మేము సింహయాజీ ముగ్గురం మాట్లాడేది, ఇద్దరం మాట్లాడింది ఒకటి ఉంది, ముగ్గురు మాట్లాడేది ఉంది. సో మనం ఏంటంటాం అంటే ఈ ఆడియోలు ఎట్లా వచ్చాయి, ఈ మొత్తం ప్రోగ్రామింగ్ అంటే సీసీ కెమెరాలు ఎక్కడికి తెప్పించారు, ఢిల్లీకి వెళ్ళి సీసీ కెమెరాలు ఎవరు తెచ్చారు చెప్పారు. రాధాకృష్ణ ఇప్పుడు మీ దగ్గర అది ఉంది కదా, చూడండి ఒకసారి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది కదా, దాంట్లో చదవండి, దాంట్లో ఉంది క్లారిటీ ఉంది కదా. అది కాదు, అది కాదు, ఇది కాదు. సో దాంట్లో క్లియర్గా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ క్లియర్లీ మెన్షన్ చేసిండు. అక్కడ మేము ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాము, ఆ స్టింగ్ ఆపరేషన్లో కంప్లీట్గా నందకుమార్ ఫోన్ ఇంటర్సెప్షన్ చేశామని ఒప్పుకున్నాడు కదండి. ఎవరు ప్రణీత్ రావు అనే టీం చేసిందని చెప్పి ఒప్పుకున్నాడు. రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ అనుకుంటా. అవును, దాంట్లో పెద్ద ఆయన చెప్పాడని చెప్పి కూడా ఒప్పుకున్నాడు. మరి ఇంకా దానికంటే పెద్ద సాక్ష్యాధారాలు ఏం కావాలండి? ఉన్నది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉన్నది. సో ఆల్రెడీ రాధాకిషన్ రావు అనే వ్యక్తి చెప్పాడు. ఇక్కడ ఉన్నది కదా, one major work we did in 2022 in the month of October was related to Moinabad farm house MLA's poaching case. That was in the last week of October 2022 at the time of Mungodu Assembly by-elections, wherein Mr. Rajagopal Reddy, Congress MLA, had resigned and joined BJP. CM KCR took it prestigiously to defeat BJP in Munugodu to put a break to the growth of BJP after continuous victories in Dubbaka and Huzurabad by-elections. ఇంతేనా? ఇదేనా? Probably sometime in the last week of October, some day Prabhakar Rao discussed with me that the CM KCR had got an information from an MLA, Pilot Rohit Reddy. Pilot Rohit Reddy ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ Prabhakar Rao ద్వారా వచ్చింది, that some persons claiming to be influential in BJP are in touch with Pilot Rohit Reddy, that some persons claiming to be influential in BJP are in touch with him, asking him to leave BRS and join BJP along with some more MLAs. అంటే మీరు ఆయన అడిగిర్రు రోహిత్ రెడ్డి నీతో పాటు ఇంకొంతమందిని జాయిన్ అవ్వమని. దెన్ సీఎం కేసీఆర్ థింకింగ్ టు యూజ్ ఇట్ టు కార్నర్ BJP had asked the SIB to monitor the same by putting surveillance over those private persons, and the MLA and the SIB Praneeth Kumar did the surveillance and provided one audio clip
బై ఇంటర్సెప్టింగ్ ద సెల్ ఫోన్స్. అంటే ఇక్కడ ట్యాప్ చేసి ప్రణీత్ రావు త్రూ ట్యాప్ చేసి నా పేరు కూడా రాశారు చూడండి కూడా. ద సేమ్ ఆడియో క్లిప్ వాస్ గివెన్ టు కేసీఆర్ అండ్ హీ ఆర్డర్డ్ హజ్ టు ప్లాన్ టు లే ఎ ట్రాప్ బై స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ ద ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టు కోఆపరేట్ విత్ అస్. అంటే రోహిత్ రెడ్డి కూడా చెప్పిండు వీళ్ళకి పోలీసులకి మీరు కోఆపరేట్ చేయి ఒక ఆపరేషన్ చేయబోతున్నారని. అకార్డింగ్లీ ద ఎమ్మెల్యే ద ప్రైవేట్ పర్సన్స్ వన్ మిస్టర్ నందు యు అండ్ 2 lesser known స్వామీజీస్ ఎవరు సింహయాజీ అండ్ రామచంద్ర భారతి టు కమ్ టు ఏ ఫార్మ్ హౌస్ నియర్ అజీజ్ నగర్ నియర్ మొయినాబాద్ యాజ్ పర్ అవర్ ప్లాన్. ఐ హ్యాడ్ పర్చేజ్డ్. ఎవరు చెప్తున్నది? రాధాకిషన్ రావు అనేట అని చెప్తున్నాడు. ఆయన ఎవరు? ఈ టోటల్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన ఆయన. ఐ హ్యాడ్ ప్రొక్యూర్డ్ స్పై కెమెరాస్ ఫర్ దిస్ పర్పస్ బై సెండింగ్ మై టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ మిస్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ మిస్టర్ శ్రీకాంత్ ఎస్ఐ టు ఢిల్లీ. వీళ్ళంతా మరి వీళ్ళని విచారించరా? మరి అదే చాలా ఢిల్లీ త్రో సమ్ కాంటాక్ట్స్ అండ్ గాట్ దెమ్ ఫిక్స్డ్ ఇన్ ఫార్మ్ హౌస్ బై అవర్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్. కొంచెం కనబడతలేదు ఇది. అండ్ మిస్టర్ అశోక్ రెడ్డి అండ్ మిస్టర్ మల్లికార్జున్ అండ్ మిస్టర్ శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వన్ డే టు ఇట్ సెల్ఫ్ ద సీఎం కేసీఆర్ పెద్ద ఆయన ఎవరు? ఈయన చెప్తున్నాడు రాధాకిషన్ రావు. అండ్ ఆల్సో ఆస్క్డ్ మోర్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ సో అండ్ సో. ఇది కనబడతలేదు. ద ఆపరేషన్ వాజ్ క్యారీడ్ అవుట్ అండ్ ద సైబరాబాద్ S40 పోలీస్ అట టుక్ ఫర్దర్ యాక్షన్. లేటర్ ద SIT సిట్ వాజ్ ఫార్మ్డ్ అండ్ కేసీఆర్ వాంటెడ్ టు అరెస్ట్ ఆఫ్ మిస్టర్ BL Santosh, BJP నేషనల్ లెవెల్ లీడర్, టు మేక్ ద కేస్ స్ట్రాంగ్ సో దట్ BJP వుడ్ కమ్ ఫర్ compromise and it can be used to get rid of the ED case on his daughter MLC కవిత. కవిత మీద కేసు దానికోసం BL సంతోష్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు, ఇది ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేశారు. దాని తర్వాత కొంతమందిని ఆఫీసర్స్ని కేరళకి పంపించాడు. హవెవర్ డ్యూ టు ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ సమ్ సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ కేరళ వన్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ మాతా అమృతానందమయి ఇన్స్టిట్యూషన్ ఎస్కేప్డ్ పోలీస్ apprehension and later SP MS Rama Rajeshwari, Gattu Mallu, Inspector, SIB and some others were sent to Kerala in chartered flight, but the work could not be completed. The case went to High Court where not to arrest orders so were issued and then the SIT case was transferred to CBI. At వెళ్ళిపోయింది. పెద్ద ఆయన was very angry. పెద్ద ఆయన అంటే కేసీఆర్ చాలా కోపం అయిందట ఫర్ నాట్ కంప్లీటింగ్ ద వర్క్ యాజ్ పర్ హిస్ ఎక్స్పెక్టేషన్స్. మనోడికి నిద్ర పట్టలేదట. ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్ యాజ్ ఐ ఓ ఎ లాట్ టు పెద్ద ఆయన అట. ఆయనకి ప్రామిస్ చేసిన అంటున్నాడు. చాలా రుణపడి ఉన్నా 2 సార్లు నాకు ఇచ్చిండు డీసీపీగా, రుణపడి ఉన్నా అంటాడు. సార్ ఇప్పుడు రామరాజేశ్వరి పోయింది. అవును, ఓకే, అరెస్ట్ చేద్దాం. వీళ్ళందరినీ అదే ఒక టీమ్ ఏమో BL సంతోష్ అరెస్ట్ చేయడానికి పోయింది. శ్రీనాథ్ రెడ్డి అని శ్రీకాంత్ అని వీళ్ళందరూ చిన్న ఆఫీసర్స్, పెద్ద IPS ఉన్నారు కదా, ఎవరు సిట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. స్టీఫెన్ రవీంద్ర కూడా ఉన్నాడు దీంట్లో. స్టీఫెన్ రవీంద్ర ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ మీ దగ్గరికి వచ్చింది ఆయనే కదా? ఆయనే ఫామ్ హౌస్ వచ్చింది ఆయనే. మరి ఆయన వాంగ్మూలం తీసుకోవాలి. రామరాజేశ్వరి మీద వాంగ్మూలం తీసుకోవాలి. కల్మేష్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ వాంగ్మూలం తీసుకోవాలి. అప్పుడు DG అనిల్ కుమార్, మళ్ళీ అంటే DGP మహేందర్ రెడ్డి పోయిన తర్వాత అంజన్ కుమార్ వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది? సో వీళ్ళందరికీ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? మిస్టర్ సంతోష్ రావు. పెద్ద ఆయన అంటే చిన్న ఆయన. మరి చిన్న ఆయన ఎటు పోయిండు? చిన్న ఆయన ఏ కేసు ఎందుకుంటలేడు? ఇటు టానిక్ కేసు లేడు, ఏ కేసు లేడు, అన్ని తిన్నాడు ఆయన, అన్ని చేసి సంతోష్ మేబీ అంటున్నా. అంటే ఆయన కన్సల్గేలోనే మొత్తం తిరిగింది. నాకు ఒక పెద్ద పోలీస్ ఆఫీసరే చెప్పిండు, ఈ సిట్లో ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ చెప్పిండు. ఆయన చెప్తున్నా కూడా వినకుండా ఈ సంతోష్ అందరికి ఇచ్చిండు ఈ కేసులో అని చెప్పి. అసలు నాట్ రివీల్ ద నేమ్. ఏమంటారంటే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ల పెద్ద వాళ్ళందరినీ కూడా ఆ స్టేట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కూడా మొత్తం స్టోరీ చెప్తారు ఏం జరిగిందో. అప్పుడు ఇంకా ఈ కేసులో చాలా ఇది ఉన్నాయి. అది కాకుండా ఈ రాధాకిషన్ రావు సురేష్ బాబు వెంకటేష్ని పిలిచి ఫస్ట్ సురేష్ బాబు వెంకటేష్ ఈ రానా కేసీఆర్ కేటీఆర్ దగ్గర మీటింగ్ ఎందుకు చేశారు, ఎన్ని గంటలు చేశారు, ఏ రోజు చేశారు అనేది వాళ్ళ CDR తీయండి. తర్వాత అదే రోజు కేటీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఎవరికి? GHMC కమిషనర్కు లోకేష్ కుమార్కి ఆర్డర్ ఇచ్చారు, నా హోటల్ కూల్చేయమని చెప్పి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి
వేరే స్టోరీ చెప్పారు వాళ్ళకు. సో వాళ్ళు చెప్పిర్రా వీళ్ళు చెప్పిర్రా తెలియదు. ఓకే. సో మ్యూచువల్గా బెనిఫిట్ తీసుకుందామని చెప్పి ఆ హోటల్ ధ్వంసం చేస్తే నన్ను భయభ్రాంతులను చేసి నా మీద ST కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టి 1 year లోపల పెడదామనే ఒక టార్గెట్, ఇప్పుడు చంపిద్దామనే ఒక టార్గెట్, ఇంకో టార్గెట్ ఉండే. సో ఇవన్నీ కాలేవు. అప్పుడు ఈడీ ఎంటర్ అయింది కేసులకు కాబట్టి సిబిఐ అప్పటికే సిబిఐకి వెళ్ళిపోయింది కాబట్టి ఉన్న కేసులు అంటే నేను బంద్రాల్స్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ని కేసులు నేను రామిన ఇన్ని కేసులు పెట్టిరు. అప్పటికి 12 రిజిస్టర్ చేసిర్రు, ఇంకొక 20-30 కేసులు అట్లా పెట్టుకున్నారు. ఇప్పుడు రామానాయుడు స్టూడియోలో సర్వర్ పెట్టిరా, నిజం అది నేను అంటున్నారు? అవునండి, నేను అదే అనడం ఏంది, ఈ కేటీఆర్ కు రానాకు ఉన్న బంధమే అది. ఓకే. సో అట్లా ఫ్రెండ్షిప్ ఉంది, రాత్రిలప్పుడు ఫ్రెండ్షిప్ ఉంది, మిగతా అంత ఉంది. కానీ అక్కడ సర్వర్ పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల 3-4 కిలోమీటర్ల వరకు దాన్ని కవర్ చేయొచ్చు వార్ రూమ్. సో అది కవర్ చేస్తే అంత ఈజీ, అంటే ఇప్పుడు హైట్ పైన ఉంటే సిగ్నల్స్ బాగా వస్తాయి కదండి. సో అట్లా అక్కడ వార్ రూమ్ అరేంజ్ చేశారని చెప్పి ఒక ఆఫీసర్ నాకు చెప్పాడు. ఓకే, రామానాయుడు స్టూడియోలో వార్ రూమ్ అరేంజ్ చేసి ట్యాపింగ్ సంబంధించిన వార్ రూమ్ చేశారు. అక్కడ వార్ రూమ్ చేసినప్పుడే ఆ ఫ్రెండ్షిప్ లో ఈ సమంత సమ్ ఆడియోస్ కూడా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డైవర్స్ అయిందని చెప్పి కూడా టీవీలలో చూసాం మనం. సో అది కాకుండా వీళ్ళు రాధాకిషన్ రావు దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఎవరు సురేష్ బాబు, వెంకటేష్, వీళ్ళందరూ నైట్ పూట కూర్చున్నారు. వెళ్ళి నా హోటల్ డిస్మెంటల్ చేసిన రోజు రాత్రి మా వైఫ్ వచ్చి కంప్లైంట్ ఇస్తేనేమో పోలీసు వాళ్ళు తీసుకోరు. అక్కడేమో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోరు. వీళ్ళేమో రాత్రిపూట అక్కడ కూర్చొని బ్లాక్ కలర్ బెంచ్లో వెళ్ళి రాధాకిషన్ రావు రూమ్లో కూర్చొని అందరు అక్కడ నా హోటల్లో నా పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ బండలు ఎక్కించుకొచ్చి కేసు పెడితే బయటకు వెళ్తాం లేకుంటుంది అని చెప్పి ఎంటీ కాగితాల మీద సంతకాలు తీసుకొని వాళ్ళని రాత్రి 3 గంటలకు పంపించిండు. ఆడ సురేష్ బాబు అనే వ్యక్తి అక్కడే ఉండి మొత్తం ఇదంతా చేయించేసి రాత్రి బౌన్సర్లను పెట్టి మొత్తం హోటల్ ధ్వంసం చేసి ఉన్న సామాన్ అంతా తీసుకెళ్ళి 20-25 కోట్ల సామాన్ తీసుకెళ్ళి అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చిన. రకనే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సరే అది అయిపోయింది, బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చా. 23లో మనకు వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి న్యాయం జరగదు కాబట్టి నేను కోర్టు త్రూ కంప్లైంట్ ఇచ్చిన. 24 జనవరిలో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఓకే, కోర్టుకు ఆజ్ఞయించి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా సీఎం దగ్గరికి బొగ్గ తీసుకొని పరిగెత్తుకుంటే వెళ్ళారు. ఎవరిద్దరు అన్నదమ్ములు. వెంకటేష్ అనే వ్యక్తి ఇంతవరకు ఎప్పుడు ఆయన మెడిటేషన్ ఆయన ఏదో పనులు చేసుకునే వ్యక్తి ఫస్ట్ టైం వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏం మాట్లాడుకున్నో తెలియదు. వాళ్ళ దగ్గర ఏ అవేమి ఇచ్చాడో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సరే వాళ్ళ దగ్గర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత రఘురామ్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఈజీగా అపాయింట్మెంట్ దొరికింది. వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి దొరికింది. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ జైపాల్ రెడ్డి గారికి చేసినా దొరకలేదు అపాయింట్మెంట్. ఓకే, అయితే అది అయిన తర్వాత మొత్తం అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వీళ్ళు మార్చిలో మొత్తం ఉన్న బిల్డింగ్ కూడా డిస్మెంటల్ చేసారు. డిస్మెంటల్ చేస్తాను మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇచ్చింది నేను, ఇది ఇట్లా చేశారంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తాను. ఆ కేసు రిజిస్టర్ చేయకుండా 25లో నేను సివి ఆనంద్ గారికి వెళ్ళి కలిసా. సార్ ఈ విధంగా ఇట్లా చేశారు సార్ అదని చెప్తే సార్ కూడా కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, నేనేదో కబ్జా పెట్టాను అదని చెప్పి. తర్వాత అన్ని కోటాటాలు చూపిస్తే ఆయన రియలైజ్ అయ్యింది. పర్లేదండి, నేను కూడా ఒక మాట చెప్తాను, ఊరికి ఎందుకు ఇవన్నీ చేసుకుంటారు, క్లోజ్ చేసుకోండి అని చెప్పి ఆయన కూడా మాట చెప్పిండు. సార్ వాళ్ళు చెయ్యరు సార్, ఎందుకంటే వాళ్ళకు చాలా రాజకీయ బలం ఉంది, అది ఉంది ఇది ఉంది, మీలాంటి ఆఫీసర్ల అండ ఉంది కాబట్టి చెయ్యరు సార్ అని చెప్పిన. సరే నేను సార్ ఇట్లా నేను కంప్లీట్ ఇచ్చి 1 year అయింది సార్, రిజిస్టర్ చేయలేదని చెప్తే నేను చెప్తాను నందకుమార్ అన్నాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇక కంప్లైంట్ కాదని చెప్పి మళ్ళీ ఆ కంప్లైంట్ కూడా కోర్టుతో చేయించుకున్నా. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ 25/25. సో దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు ఆ రోజు సంది ఈ రోజు వరకు. దానికి ఇప్పుడు ఇదంతా చెప్పిరా మీరు? ఇది ఇంపార్టెంట్ రకం. ఇది 25/25లో అక్యూజ్డ్కి కానీ నేను కంప్లైంట్ వాళ్ళ అక్యూజ్డ్ కంప్లైంట్కు ఎటువంటి నోటీస్ లేకుండా మేలో దాన్ని సివిల్ నేచర్ అని చెప్పి క్లోజ్ చేసిండ్రు. సార్ క్లోజ్ చేసిండ్రు. ఓకే, నవంబర్లో నోటీస్ ఇచ్చిండ్రు. నవంబర్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నవంబర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇంటర్నల్గా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక లెటర్స్ ఉంటాయన్నమాట, ఏసీపీ ఎస్ఐ రాసుకున్న లెటరు, ఈ లెటర్లో అక్యూజ్డ్కి ఇచ్చిండ్రు. అంటే ఎట్లా ఇస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళతో కలిసి ఉన్నారు? అప్పుడున్న డీజీ సివి ఆనంద్ గారు చెప్పారా, లేకుంటే ఎస్ఐతో తీసుకున్నారా, సిఐతో తీసుకున్నారా, ఏసీపీతో తీసుకున్నారా? తీసుకొని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడ మాకు దొరికిపోయారు, ఇది ఇల్లీగల్గా వచ్చిన లెటర్ కాబట్టి అని చెప్పి వాళ్ళంతలో వాళ్ళే దొరికిపోయారు అక్కడ. దాని మీద నేను మొన్న డీజీ శివధరెడ్డి గారిని సార్ని కలిసి ఎంక్వైరీ అడుగుతున్నా, ఇది ఏ విధంగా జరిగింది సార్ అని చెప్పి అదొక కూడా ఉంది. సో ఇవన్నీ కాకుండా
అక్కడ రామానాయుడు స్టూడియోలో ఉన్న సురేష్ బాబు, వెంకటేష్, రాణా అందరిని పిలవాలి సిట్టుకు, మిగతా ఆఫీసర్లు అందరిని పిలవాలి. ట్యాపింగ్కి దానికి ఏం సంబంధం, ఆయనకి దానికి ఏం సంబంధం? ఆయన సంబంధం లేదు, హోటల్ ఎందుకు కూల్చేశారు? ఓకే, సంబంధం మీకు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది కదన్నా. అందుకే అంటున్నా, ఈ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరికీ ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆడ వార్ రూమ్ పెట్టిరా లేదా, అసలు ఇంకా మిగతా ఆఫీసర్లను పిలిస్తే వాళ్ళ వాంగ్మూలం ఏంటి, అప్పుడు సిట్లో ఉన్న అధికారులు ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా ఏం కాలేదు. అందుకే ఆయన దీంట్లో ఓన్లీ 10% ఎంక్వైరీ మాత్రమే జరిగింది. 90% మీకు ఏం చెప్పారు? మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని అని అన్నారా? అడిగారా? మళ్ళీ అవసరం పడితే పిలుస్తా అని చెప్పిర్రు. ఇంకా కొన్ని మిమ్మల్ని కంప్లైంట్ చేయండి అని కంప్లైంట్ ఏమి తీసుకోలేదా మీ దగ్గర నుంచి? కంప్లైంట్ ఏం తీసుకోలేదు. అదే నాకు ఇప్పుడు కూడా విచిత్రమైన విషయం ఏంటంటే మరి కంప్లైంట్ ఏం తీసుకోవట్లేదు. మీకు చెప్పాలి కదా, మీరు ఇమీడియట్ కంప్లైంట్ ఇవ్వండి, మేము దాన్ని ఫర్దర్గా ముందుకు వెళ్తామని. మరి ఆ కంప్లైంట్ గురించి ఏం మాట్లాడలేదు. నాకు తెలిసి మరి తర్వాత అవసరం ఉంటే పిలుస్తామన్నారు. ఇంకొన్ని విషయాలు కూడా మాట్లాడడం, ఎందుకంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మనం అన్ని విషయాలు రివీల్ చేయలేం కాబట్టి మీడియాకి ఏది చెప్పానో అది చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాము. రాధాకిషన్ రావుకి సంబంధించిన రోల్ ఏంది, ప్రభాకర్ రావు రోల్ ఏంది, దీంట్లో వాళ్ళ అప్పుడున్న సీఎం కేసీఆర్ రోల్ ఏంది, కేటీఆర్ రోల్ ఏంది, ఆఫీసర్స్ రోల్ ఏంటివి, అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. సో చూద్దాం నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ సిట్ ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఉపయోగిస్తారు, ఎంతవరకు న్యాయం చేస్తారు అని చూద్దాం. ఫస్ట్ నాకేందంటే నా పర్సనల్గా ఈ కేసు అనేది రాజకీయంగా ఎటుపోతో తెలియదు. ఏ విధంగా మరి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ లింక్ ఉందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ లింక్ ఉందా, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు, బయట మాట్లాడుకోవడం వేరు, మనం చూస్తూనే ఉంటాం ఎన్నో ఫంక్షన్లలో. ఇక్కడ మైక్ల మీద తిట్టుకుంటారు, అక్కడ ఫంక్షన్ల దగ్గర అందరు నవ్వుకుంటూ మాట్లాడతారు. సో రాజకీయంగా ఎవరిని ఎక్కడ నమ్మాలని లేదు. ఆఫీసర్స్ కూడా ఏ ఆఫీసర్ ఎవరి ఫేవర్ ఉన్నారో కూడా తెలియని పక్షం ఉంది. కాబట్టి నాకేంటంటే డక్కన్ కిచెన్ ఎందుకు కూల్చివేసిండ్రు, పిలవండి, ఎంక్వైరీ చేయండి. ఓకే, నా కేసు మళ్ళీ నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసిన కోర్టులో. అప్పుడన్నా అట్లీస్ట్ ప్రొటెస్ట్ పిటిషన్ వేసినప్పుడన్నా మరోసారి న్యాయంగా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు డీజీ శివధర్ గారు న్యాయంగా ఉంటారని చెప్పి చాలా మంచి పేరు ఉంది. అంటే సజ్జనా సార్ కూడా న్యాయంగా ఉంటారని మంచి పేరు ఉంది. డక్కన్ కిచెన్తో పాటుగా ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కెనుగోలు కేసు అయితే ఎట్లాగో సుప్రీంకోర్టులో ఉంది. ట్యాపింగ్ కేసు కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా విషయాలు వస్తాయి. చాలామంది ఆఫీసర్స్ పిలిచే ఉంది, చాలామంది పెద్ద ఆయనతో పాటు చిన్న ఆయనకు కూడా నోటీస్ ఇస్తే బాగుంటుంది అని అంటున్నాను. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. సో అల్టిమేట్గా మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ చేసి ఏం ఉపయోగం అని ముఖ్యమంత్రి అంటుండే. మళ్ళీ అదొక పెద్ద స్టోరీ ఉన్నది. మరి అంతే కదండి. ఇప్పుడు మనం అటువంటిప్పుడు అందరినీ కూడా మనము ఏమంటారు జైల్లో పెట్టకుండా ఎవరింట్లో పోలీసులో పెట్టాలి. అంతే కదా, అది కదా. మా 75 రోజులు మేము ఎందుకు ఎమ్మెల్యే మరి రేవంత్ రెడ్డి గారు కూడా పాపం జైలు ఉన్నారు కదా. నాకు ఆల్మోస్ట్ సెంచరీ కూడా జైలు ఆయన కూడా ఉన్నారు కదా 70-80 రోజులు. మనం మొన్న ఆడియో వచ్చింది, మనకి ఏడుపు వచ్చింది కదా, ఆయన డిటెన్షన్ సెల్లో పెట్టారు అది అని చెప్పి. ఆయన కూడా నేను పర్లేదు, నేను అన్ని మర్చిపోయినా అంటుండు. మర్చిపోవడం క్షమించడం కాదు, తప్పు చేస్తే శిక్షించమంటున్నాం. మీరు ఎన్నోసార్లు చెప్పినట్టుగా సరే శిక్షించడం కానీ పర్లేదు, ఆస్తులు ఏవైతే తెలంగాణకు నష్టపోయిందో అవి రికవర్ చేయమని చెప్తున్నాం అంతే తప్ప వాళ్ళని ఏదో శిక్షించాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ పడగొట్టాలనో ఇంకేదానికి ఎవరికి లేదండి. ఇక్కడ న్యాయంగా ఏం జరిగింది దానికి ఇది చేయండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నందకుమార్ గారు. సో చూద్దాం ప్రభుత్వం మరి ఈ సిట్ ఎంక్వైరీని ఏ దిశగా ముందుకు తీసుకెళ్తుందని. మరి ఆయన అయితే ఇంతవరకు మీరు కంప్లైంట్ చేయండి, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తామని అయితే ఇంతవరకు సిట్ చెప్పలేదు. ఫర్దర్గా మళ్ళీ ఏమైనా పిలిచే అవకాశం ఉందా, సుప్రీంకోర్టు మళ్ళీ ఈ కస్టడీని పొడిగిస్తుందా, అరెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తుందా ప్రభాకర్ రావుని, చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. ఇదంతా కూడా అంతా క్వశ్చన్ మార్క్సే, లాస్ట్ ఎండింగ్ వరకు క్వశ్చన్ మార్క్సే. మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతారు ఆయన జైలు ఎందుకు వేయాలి, తిండి దండగా మందు దండగా అని మాట్లాడుతున్నాడు. ఇక మనం ఎట్లా అది ఈ కేసుల మీద నమ్మకం పెట్టుకోవాలి చెప్పండి. చూద్దాం, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.